మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ విధంగా నటుడిగా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల డాక్టరేట్ అందుకున్నటువంటి ఈయన తన క్రేజ్ పెంచుకుంటూ పోవడంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జూన్ చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా RC16 టైటిల్ తో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. RC16 కోసం రామ్ చరణ్ ఏకంగా రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెంచారని తెలుస్తుంది. ఇప్పటికీ రామ్ చరణ్ 95 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే బుచ్చిబాబు సినిమా కోసం ఏకంగా ఈయన 30 కోట్లు అదనంగా రెమ్యునరేషన్ పెంచారని తెలుస్తుంది. స్వయంగా మైత్రి వారే ఈయనకు రెమ్యునరేషన్ పెంచడంతో రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఏకంగా 125 నుంచి 130 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అదే నిజమైతే ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నటువంటి హీరోగా చరణ్ గుర్తింపు పొందుతారు.